మంచిరావుతులా అగ్నిమైనటువంటి బహుమాన భావస్తులకు కాల సమయంలో మన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము మీకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. సువార్త అనగా మంచి వార్త. ఏమిటి మంచి వార్త అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించినాడు అంటే కుటుంబంలో ఎవరైనా కొంచెం బలహీనంగా ఉన్న వారిని, కొంచెం చేయూతమైన వారిని ప్రేమిస్తూ ఉంటాం. ఎందుకంటే తనకున్న బలహీనతను బట్టి మనము వారి వల్ల కొంచెం ప్రేమ చూపించే వారిగా ఉంటాం. మానవుని వల్ల దేవుడు ప్రేమ చూపించగల కారణం ఏంటంటే ఈ మానవుడు జనంతో సహా పాపని అని దావీదు మహారాజు, నేను పాపంలో పుట్టిన వాడిని, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించిందని చదివించిన వారిగా ఉన్నాడు. ఈ పాపంలో పుట్టిన వారిని ఎవరి దగ్గర తీసుకుంటారయ్యా? పాపం చేసేవారు ఎవరు చూసేవారుగా ఉండరు. అయితే మన యేసు క్రీస్తు వారు నీ పాప భారమును వేసుకుని తిరుగుచున్న నీవు వేసి లోకంలో ఉన్న నీకు ప్రేమించడానికి ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తుంది, వసించిన వారిని వెనుక రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోకి వచ్చారని సెలవిస్తూ ఉంది. ఎవరు నశించిపోయినారంటే తాడు ఆదామును వేడుకుని నేటి మీనా వరకు ఆజ్ఞ అతిక్రమనే పాపము ద్వారా దేవునికి దూరస్థులమైతే వచ్చినాం. ఈ ఆజ్ఞ అతిక్రమించడమే పెద్ద ప్రాబ్లం కాదు, కానీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు ఏదో సందర్భంలో కుటుంబంగాను, బిడ్డలుగాను, భర్తగాను, భార్యగాను ఏదో పర్యాయం మాట తప్పిన వారిగా ఉన్నాం. ఈ మాట అతిక్రమమే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది పాపమని. ఈ పాపమును క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని ప్రభువు యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ఇట్లుండగా మనం ఇంకనూ పాపులమైనగా క్రీస్తు యేసు యుక్త కాలంలో మన కొరకై చనిపోయాడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక తాను పాపమును ద్వేషించినాడు, పాపని ప్రేమించినాడు. కనుక ఈ పాపంతో నీవు నేను ఈ లోకమును విడిస్తే తండ్రి వద్దకు రాలేమని తండ్రి గుర్తెరిగిన వాడై ఆ పరలోక రాజ్యాన్ని అనగా కోటాను కోట్ల దేవదూతలను ఆ పెద్దలను నిన్న పెద్దలను విడిచిపెట్టి తనను తాను తగ్గించుకుని నిత్యుడిగా ఈ భూమి మీదకి వచ్చి మానవునిగా
33 సంవత్సరాలు భూమి మీద జీవించిన వాడిగా ఉండి పాపమును పట్టబడ్డ వారిని, పాపంలో ప్రయాసపడుతున్న వారిని, ప్రయాసపడి పాప భారాన్ని మోసుకుంటున్న వారిని వెతికి రక్షించి ఆ యొక్క స్వర్గములకు అనగా మనం ఎంతో ఆశపడుతుంటాం. లోకంలో దానాలు పుణ్యాలు అన్ని చేస్తూ ఉంటాం. చేయకూడదని నేను అను, కానీ అవేమి ఆ నిత్యత్వానికి చేర్చడు. మనకు దేవుని చిందులను బట్టి సహాయం చేస్తుంటాం, మంచిదే. అయితే చేసిన నువ్వైనా పొందిన వారైనా ఆఖరికి ఆ దేవుని వద్దకు చేరాలి అంటే నీ పాపము క్షమించబడాలి. ఎలా క్షమించబడుతుంది పాపం అంటే? ప్రధాన యేసు క్రీస్తు రక్తం మూలమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ పేటగా సెలవిస్తుంది. మరి ఎవరైనా రక్షణ కలగదు క్రీస్తు యేసు మూలని. ఆయనలో ఏ పాపము లేదని, ఆయన పాపము లేని వాడిగా ఉన్నాడని అపోస్తులైన పౌలు సెలవిస్తూ ఉన్నాడు హెబ్రీ పత్రికలో. ఆ విధంగా పాపము లేని ఆయన పాపమైన మన కొరకు పాపముగా మార్చబడి తన రక్తమునంతా కలవరసములలో కాచి ఆ యొక్క ప్రాణమును ప్రయోజనముగా చేసి ఆ అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, ప్రాణమైన రక్తములను పాపములను కడిగి తన ప్రాణమును అర్పించి ఆ యొక్క చనిపోయి 3వ దినమున లేచి తిరిగి మన మీనా కొరకై రానయ్యున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఉదయ కాలం చెప్పగలిగింది ఏంటంటే పాపమును క్షమించడానికి క్రీస్తు యేసుకు అధికారం కలదని విశ్వసించలేదు కదా. నీ పాపమును క్షమించబడతాయి. ఆయనతో పాటు ఆ నిత్యత్వంలోనూ ఉండాలి అంటే ఇప్పుడే ఈ సమయమే, ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినము. మనం వేస్తున్నందుకు విశ్వాసం ఉంచాడు. ఏమని విశ్వాసం ఉంచారంటే, ప్రభువా నేను పాపిని, అచ్చలు చేయవసరం లేదు, దొంగతనాలు చేయవసరం లేదు, కాని మాటలు పడవసరం లేదు, ఇది మాకు కాదులే, మాకున్నారులే అనుకుంటే వీలు లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. ఏంటి ఆ పాపం అంటే? ఆజ్ఞ అతిక్రమించటమే. విశ్వాసం కార్యల పాపము, సకల దుర్నీతి పాపము అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయ కాలంలో సమయం ఉండగానే, మన వంతులో ఊపిరుండగానే ఒకవేళ విశ్వాసం నుంచి స్థిరపడకపోతే ఇప్పుడే హృదయంలో ఈ వార్త నిలబడుచుండగానే ప్రభైన దేవా నా హృదయంలోకి రమ్మని నీ హృదయమును ఆయనకు అప్పగిస్తే, ఎందుకు అనగా హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని నువ్వు గ్రహించలేవు. కనుక ప్రభువును యేసుని అప్పగిస్తే ఆయన నీ హృదయంలోనికి వచ్చి నీ హృదయాన్ని ప్రసిద్ధపరిచి ఆ యొక్క నిత్య రాజ్యానికి నిన్ను వారసులుగా చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి మీరు ఇంకా తెలుసుకోవాలంటే మన దగ్గరలోనే ప్రార్థనా మందిరం ఉంది. వ్యవసాయకులుగా యెరూషలేము ప్రార్థనా మందిరం ఉంది. కుటుంబంగా సేవకులు ఉంటున్నారు. ధర్మ సందేహములకు, ఆత్మ సందేహములను, ప్రార్థన అవసరతలు, ఆదివారం ఆరాధనలు, వార కార్యక్రమాలు ఉంటాయి. కనుక మీరు సంప్రదించవలసిందిగా కోరుచున్నాను. ప్రభువును యేసునందు విశ్వాసం ఉంచితే అప్పుడు నీవును నీ ఇంటి వారిని గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందుదురు. మేము ముందుకెళ్ళే ముందు మీ కొరకై ప్రార్థన చేస్తాం. ఏంటండి, మానవ హద్దుబాటులో ఎత్తబడిన ఈ వాక్యంలో నీరు గట్టును కనుంపును తీసుకున్నాము. మీరు నీళ్ళ మీద ఆహారం వేయండి, కొన్ని దినమైన తర్వాత అది కనబడుతుందన్న ప్రభావాన్ని చిత్తానుసారంగా మీ ఇష్ట ప్రకారంగా ఈ వాక్యమును విత్తినాము. తగిన ఫలము దయచేయాలి. ఉన్నవారికి మేము కార్యం జరిగించండి. ముందుకు వెడుచున్నాం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని విశ్వాసంతో యేసు ప్రభు వారి నామమున వేడి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చెప్పండి. దేవుని ప్రభు యేసుక్రీస్తు వారికి, లోక రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారికి, నిత్య ప్రధాన ప్రభు యేసుక్రీస్తు వారికి, శాంతి ప్రధాన ప్రభు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ఆకాశము క్రింద మానవులను ఏ పారునను పిలెను. ఆకాశము క్రింద మానవులను ఏ పేరునను పిలెను. యేసు నామమునే
పాపికి రక్షణ సర్వ జగమునందు ప్రభు యేసు నామముని పాపికి రక్షణ సర్వ జగమునందు ఈ జగతికి తెంచి రక్తము కాచి బలిగా నర్పించుకొని ఈ జగతికి తెంచి రక్తము కాచి బలిగా నర్పించుకొని మనల రక్షింప సంతోషమివ్వ సిలువలో బలియాయన్ మనల రక్షింప సంతోషమివ్వ సిలువలో బలియాయన్ యేసు నామముని పాపికి రక్షణ సర్వ జగమునందు ప్రభు యేసు నామముని పాపికి రక్షణ సర్వ జగమునందు బోలే జిందా ఖుదాను ప్రభు యేసు క్రీస్తు వారికి పాపుల రక్షకుడు ప్రభు యేసు క్రీస్తు వారికి ముక్తి ప్రదాత ప్రభు యేసు క్రీస్తు వారికి పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప దేవాది దేవుడు మానవ రూపము దాల్చిలకు వచ్చెను దేవాది దేవుడు మానవ రూపం దాల్చిలకు వచ్చెను యేసు పాపికి రక్షణ చెప్పండి జయమని ప్రభు యేసు క్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. అన్నా జై జై కుమార్ అన్న ఈ సువార్తను అంగీకరించి నిజదేవుడు తెలుసుకునే ధన్యత మీకు ఇచ్చినందుకు వందనాలు. దేవుడి కృపను బట్టి ఉదయకాలంలో మనం దేవుని తెలుసుకోవాలనేటువంటి సువార్తని మీకు తెలియజేస్తున్నాం. బైబిల్ ఏమని సెలవిస్తున్నదంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ఏమన్నారు, అందునిమిత్తమే ఈ సువార్త చేస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కావున తన ద్వితీయ కుమారుని యందు విశ్వాసించేవాడు ప్రతివాడు నశించగా నిత్య జీవంలోకి ప్రవేశించని చెప్పారు. అందునిమిత్తమే మనము లోకం గడిగిపోతుంటుంది, కాలం గడుస్తూ ఉంటుంది. కానీ దేవుడు మనకు కలగజేసిన విధానాన్ని బట్టి దేవుడికి ఎన్నో కృతజ్ఞతలు చెల్లించాలి. అందరూ లోకంలో ఎంతోమంది మనుషులు ఉంటారు, కోట్ల మనుషులు ఉన్నారు. కానీ ప్రభు కృప వలన మనం నిజ దేవుడిని తెలుసుకునేటువంటి ధన్యత భాగ్యాన్ని మనకిచ్చాడు. ఆ భాగ్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఎందుకంటే కాలం సమీపించున్నది, దేవుడి రాజ్యం సమీపిస్తున్నది. మనం మారు మనసు పొంది నిజ దేవుడిని తెలుసుకోవాలి. ఈ లోకంలో అన్నీ ఉంటాయి, ఆకర్షణీయమైన అనేకాలు ఉంటాయి. కానీ ఏది మన వెంట రాదు. కొంతకాలం ఉంటాం, వెళ్ళిపోతాం. మరణము ప్రతివాడికి సంభవిస్తుంది. కానీ దేవుడు ఈ సృష్టిని ఎందుకు కలిగజేశాడు, ఈ మానవుని ఎందుకు కలిగజేశాడు, ఏ ఉద్దేశంతో కలిగజేశాడు అని మానవుడిగా మనం తెలుసుకోకపోతే ఈ లోకంలో నీకు ఎన్ని ఉన్నా, ఆస్తిపాస్తులున్నా,
ఐశ్వర్యం ఉన్న, కుటుంబం గొప్పగా ఉన్న, గొప్ప స్థితిలో ఉన్న, ఏమున్నా కూడా నీ వెంట రాదు. కేవలం నిజ దేవుని తెలుసుకునే ధన్యత మనం కలిగి ఉండాలి. ఆ దేవుడిని మనం తెలుసుకోలేకపోతే ఈ లోకంలో మనం జీవించి కూడా వ్యర్థమే. నిజ దేవుడిని తెలుసుకోవాలని ఈ సువార్తను ప్రకటిస్తున్నాం. ఒకప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని మీరు తెలుసుకొని నిజ దేవుని తెలుసుకోవాలని కోరుతున్నాం. ఈ లోకంలో మనం ఏది సాధించలేం. ఒకప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టుకోవాల్సింది. ఎవరైనా మరణం తప్పదు. కానీ నువ్వు విశ్వసిస్తే, నిజ దేవుని తెలుసుకుంటే పరలోక రాజ్యం ఉంటావు. దేవుడి యొక్క ఉద్దేశాలు, తలంపులు ఏంటంటే మనకెన్నో శ్రమలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు ఎన్నో ఉన్నప్పటికీ ఈ లోకంలో వేటి వైపు చూడకూడదు, మనం దేవుడి వైపు చూడాలి. ఆ దేవుడి వైపు మనం చూసినప్పుడు మనం తప్పక రక్షణ పొందుతాం. ఆ నిజ దేవుడిని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ లోకం పాపంతో నిండినది. ఈ పాపం లోకంలో మనము ఈ పాపాన్ని పోవాలంటే పరిశుద్ధమైన రక్తంతో కడగబడాలి. ఆ పరిశుద్ధ రక్తం ఒక యేసు ప్రభువులోనే ఉన్నది, మరి ఎవరిలో లేదు. ఆ పరిశుద్ధ రక్తంతో కడగబడాలంటే ఆయన వైపు చూడాలి. ఈ లోకంలో సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఇన్ని ఉన్నప్పటికీ నిజ దేవుడిని తెలుసుకునే మనకు దేవుడు కలిగజేస్తున్నాడు. కాలం సమీపించున్నది, కాలం సంపూర్ణమైనది. ఇక దేవుడి రాజ్యం సమీపంగా ఉన్నది. మీరు తప్పక నిజ దేవుని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకున్నప్పుడు నువ్వు తప్పక రక్షణ పొందుతావు. అటు ధన్యత, భాగ్యం కూడా మనకి దేవుడు ఇచ్చినాడు. ఈ లోకం విడిచిపెడితే మరి ఇంకా నువ్వు పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా, అది నీ చేతిలో ఉన్నది. దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, తలంపులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ నువ్వు నిజ దేవుడిని తెలుసుకోలేకపోతే నీ జ్ఞానం వ్యర్థం, నీ సమయం వ్యర్థం, నువ్వు బ్రతికి ఉన్నది కూడా కాలం కూడా వ్యర్థమే. అందుకోసమని నువ్వు నిత్యరాజ్యంలో ప్రవేశించాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. ఆయన మన కోసం కన్నీరు కారుస్తున్నాడు, మన కోసం ఎదురు చూస్తున్నాడు, ఆయన కోసం మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ లోకంలో నువ్వేది సాధించలేవు, ఏది నీ వెంట రాదు, ఏది కూడా నీకు సహాయం చేయలేదు. ఏ మనుషులు కానీ, ఆస్తిపాస్తులు కానీ, మరి ఏది కూడా నిన్ను రక్షించలేదు. ఒక్క యేసు ప్రభు నామములోనే, యేసు ప్రభు నిజమైన దేవుడని నీ నోటుతో ఒప్పుకొని ఆయన తిరిగి లేచాడని నువ్వు ఒప్పుకుంటే నువ్వు తప్పక రక్షణ పొందుతావు. అటు గొప్ప మర్మాన్ని నువ్వు తెలుసుకొని ఈ లోకంలో సమయం ఉన్నప్పుడే, సమయం పోతే మళ్ళీ రాదు, ఈ తారీఖు రాదు, ఈ జన్మ రాదు. ఎందుకంటే మానవుడికి ఒక జన్మే, ఇక ఈ జన్మ పోతే మళ్ళీ రాదు. దేవుడు నిన్ను ఎందుకు కలిగజేశాడంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఎందుకంటే మనం తినే తిండి కానీ, బట్టలు కానీ, ఐశ్వర్యం కానీ, సంతోషం కానీ ఏది లేదు, శాశ్వతం కాదు. నిజ దేవుని తెలుసుకొని ఆ రాజ్యంలో నువ్వు ఉంటే ఆయన యొక్క ఉద్దేశం కూడా అదే. నువ్వు ఆయన రాజ్యంలో ఉండాలా, ఆయనతో పాటు ఉండాలా, ఆయన సింహాసనంలో కూడా కూర్చోవాలా. అతి గొప్ప ధన్యత దేవుడు మనకు కలగజేస్తున్నాడు. ఈ లోకంలో శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కన్నీరు ఉంటుంది, దుఃఖం, వేదన అన్నీ ఉంటాయి. కానీ దీని నిజ దేవుని తెలుసుకున్నప్పుడు ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ లోకంలో శ్రమలు అనుభవించాలి. శ్రమలు అనేది మానవుడికి సహజం. దేవుడి యొక్క సంకల్పం. ఆ సంకల్పాన్ని తెలుసుకొని ఆ ప్రభు రాజ్యంలో ప్రవేశిస్తే దేవుడు ఎంతో సంతోషపడతాడు. ఒక పాప విషయమే దేవుడు ఎంతో పరలోకంలో సంతోషించేవాడుగా ఉంటున్నాడు. అటు ధన్యత నీకు నాకు తెలుసు. ఈ ఉదయకాలంలో ఈ సువార్త విని నువ్వు తప్పక దేవుడు తెలుసుకోవాలని ఎంతో ప్రయాసంతో తెనాలి బెరాకా మందిరం నుంచి ఇంత దూరం వచ్చావు. మీరు తెలుసుకోండి, సమయం వ్యర్థపరచుకోకండి. కాలము సంపూర్ణమైనది, దేవుడి రాజ్యం సమీపిస్తున్నది. నువ్వు తప్పక మారు మనసు పొందాలని ఈ సువార్త చేస్తున్నాను. మీరు ఇంకా తెలుసుకోనిట్లా ఆయా బెరాకా మందిరం తెనాలిలో ఉన్నది. మీరు తప్పక వచ్చి దేవుని విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. పెడపర్తిలో కూడా ఉన్నది, యెరూషలేం ప్రార్థనా మందిరం ఉన్నది. మీరు తప్పక రండి. అక్కడ సేవకులు ఉంటారు, మీకోసం ఎదురు చూస్తుంటారు. వాక్యాన్ని విని బైబిల్ తెలుసుకొని దాని యొక్క మర్మాన్ని తెలుసుకొని ఆ జీవ గ్రంథం మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆయనే నేనే మార్గము, సత్యము, జీవం అన్నాడు.
యేసు ప్రభు ద్వారా తప్ప నువ్వు పరలోక దేవుని సమీపించలు, ఆ తండ్రిని సమీపించలు. లోకం ఉండంగానే, కాలం ఉండంగానే, సమయం ఉండంగానే, ప్రాణం ఉండంగానే తప్పక దేవుని తెలుసుకోవాలని ఈ యొక్క సువార్త ప్రకటిస్తున్నాం. మీకోసం ప్రార్థిస్తారు, సేవకులు ప్రార్థిస్తారు. ప్రార్థన. సర్వశక్తిని కూడా సర్వాధికారి తండ్రి ప్రభా, నీకు స్వయం తండ్రి 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 మీకు సువార్త బట్టి మీకు స్థితిస్తూ ఆచరించుకున్నా తండ్రి ఇచ్చబడిన వాక్యం తండ్రి మీరు ప్రజలు వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. ఎవరు తండ్రి మీకు వాక్యం వింటూ వచ్చారో వాళ్ళ హృదయాన్ని మీరు కార్యం జరిగించి మీరే తండ్రి మీకు రక్షణ కార్యం జరిగించి మనం వేడుకుంటున్నాను తండ్రి మీకు సొంత రక్షణగా రేవుటకు మీరు నిజమైన దేవుడికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను తండ్రి ముందుకు వెళ్తుండగా తండ్రి మీరే సహాయం కోరుకుంటూ వేసే ప్రస్తుతం వేడుకున్నాను తండ్రి. చెప్పండి, జయమని ప్రభు యేసుక్రీస్తు వారికి, శాంతి ప్రదాత ప్రభు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ఎవరు తెలుసాయి దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మకు వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు మరి లేచాడు నా పాప విమోచనకే. మరణించాడు మరి లేచాడు నా పాప విమోచనకే. ఎవరో తెలుసాయే సయ్యా చెబుతానేరువయ్యా. ఎడచెవి పరమడి వాసి రక్షణ పొందయ్యా. చెప్పండి, జయమని ప్రభు యేసుక్రీస్తు వారికి, ముక్తి ప్రదాత ప్రభు యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. తండ్రి, జీవముగల దేవా, మీ స్తోత్రములు వందనములు చెల్లిస్తున్న ఉదయకాలం మా ప్రభువా కనాలి బెరాకా నుండి మమ్మల్ని క్షేమంగా పిడపరు తీసుకుని వచ్చి ఊరిలో పడి మీ స్వార్థను ప్రకటించుటకు ఇచ్చిన ఆధిక్యతకై స్తోత్రాలు. చేయబడిన పరిచర్యకు ముద్ర వేసి నీరుకై ఫలింప చేయండి ప్రభా. మా తండ్రి నూతన యెరూషలేములో గడిపే సమయం కూడా దీవెనకరంగా చేయమని వందనములు చెల్లిస్తూ సంఘమును ఆశీర్వదించుకుని ఆత్మను రక్షించి మీ ఇంటికి సమకూర్చి మహిమ పొందమని క్రీస్తు నామమున స్తుతిస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమేన్. సువార్త ప్రకటింప ఇచ్చిన కృపకై, సువార్త ప్రకటింప ఇచ్చిన కృపకై నిన్ను స్మరింతును ప్రభువా, నిన్ను స్మరింతును ప్రభువా. స్తుతి ప్రశంస పాడెదా హల్లెలూయా. స్తుతి ప్రశంస పాడెదా హల్లెలూయా. స్తుతి ప్రశంస పాడెదా. జిందాకురాను ప్రభు యేసుక్రీస్తు వారికి, స్వార్థలో సహాయపడిన ప్రభు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. Are you going to get a bottle?